హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈ సాటర్డే మేము తెనాలి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాము. కేటీడీ కొత్త మాస్ తులసీదాస్ నటరాజ్ జ్యువెలర్స్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా కుమార్ గారు, ఆయనే ఓనరు. చాలా కస్టమర్స్తో చాలా బాగా మాట్లాడతారు. ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్డ్గా చెప్తారు. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఈ షాపు. 2 ఫ్లోర్స్ బిల్డింగ్, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్, ప్రతి ఐటెంలో కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు పంజగుట్ట హైదరాబాద్లో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. సో హైదరాబాద్ కస్టమర్స్కి ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంకా మనం హైదరాబాద్ నుండి తెనాలి వెళ్ళే పని ఉండదు మనకి. ఈ షాప్లో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ కస్టమర్ సర్వీస్. ప్రతి సెక్షన్లో 4 to 5 మెంబర్స్ ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. మనం ఎన్ని మోడల్స్ చూపించమన్నా చాలా పేషెన్స్గా కస్టమర్స్తో చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. నాకు అది హైదరాబాద్లో కంటే కస్టమర్ సర్వీస్ ఇక్కడ తెనాలిలో బాగున్నట్టు అనిపించింది వీళ్ళ షాప్లో. ఇక్కడ బేసిక్గా అమ్మ జ్యువెలరీ చైను అండ్ స్టోన్ రాళ్ళ గాజులు ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చాము. ఇవి ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకుందామని. వీళ్ళు అప్రాక్సిమేట్గా మనకి ఎంత వెయిట్లో మనం తీసుకోవచ్చో కొత్తవి చెప్తారు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ చూస్తుంది డిజైన్స్ అన్నీ. ఒక్కోటి చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో ఒక్కోటి వేసుకొని చూసి మళ్ళీ వాటి వెయిట్ ఎంత ఉంది అదంతా చూసి సెలెక్ట్ చేసేసరికి మాకైతే చాలా టైం పట్టింది. ఐ థింక్ మేము ఒక 2-3 అవర్స్ తీసుకున్నట్టున్నాము గొలుసులు సెలెక్ట్ చేయడానికి. వీళ్ళకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. లైక్ సిల్వర్ జ్యువెలరీ, పర్ల్స్, డైమండ్స్, బీడ్స్ సెక్షను అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ, అలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో మనం అన్నీ చక్కగా చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మా అమ్మ గోల్డ్ చైన్ వెయిట్ చూసి చెప్తున్నారు. స్టోన్ జ్యువెలరీ మనం తీసుకున్నప్పుడు బాగుంటాయి, వేసుకుంటే బాగుంటాయి, కానీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు మాత్రం చాలా వేస్ట్ అవుతాయి. ఎందుకంటే స్టోన్స్ కాస్ట్ మనం లూజ్ అవుతాం అన్నమాట. మన గోల్డ్ని వాళ్ళు కన్వర్ట్ చేసి ఇలా మనకి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తున్నారు. అమ్మ బ్యాంగిల్స్ కూడా వెయిట్ చేయించాము. 82 grams ఉన్నాయని చెప్పారు. సో ఇలా అప్పటికే ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో వాళ్ళ స్టాఫ్కి వాళ్ళు ఫ్రీగా లంచ్ ప్రొవైడ్ చేస్తారంట. మాకు టైం లేట్ పట్టేటట్టుందని మమ్మల్ని కూడా పైకి వెళ్ళి లంచ్ చేయమన్నారు. సో లంచ్ కూడా చేసాము. ఇక్కడ ఎవ్రీడే గోల్డ్ రేట్స్ డిస్ప్లే పెడతారు. మేము బిల్లింగ్ సెక్షన్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు అమ్మ వేరే కస్టమర్తో మాట్లాడుతూ ఉంది. మీది తెనాలి, మాది తెనాలి అనుకుంటా చాలా బాగా మాట్లాడుకున్నారు కాసేపు. తర్వాత మేము షాపింగ్ అయిపోయాక తెనాలి స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి మా ఊరు ట్రైన్లో 20 minutes పడుతుంది. ఈ టైంలో పొలాలు చాలా గ్రీన్గా, లైవ్లీగా చాలా బాగున్నాయి. సిరివిరి చిన్నప్పుడు ట్రైన్లో అమ్మటానికి వచ్చేవన్నీ ఫ్రీగా ఇస్తున్నారనుకొని అనేవాళ్ళు అనమాట. మాకు ఫ్లైట్ కంటే ట్రైన్ జర్నీనే బాగుంది అని. సో అది గుర్తొచ్చింది. ఇక్కడ ట్రైన్లో యాపిల్స్ చాలా ఫ్రెష్గా బాగున్నాయి. సో యాపిల్స్ కొన్నాము. మా ఊరు వచ్చేసాము. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రైల్వే స్టేషన్ ఫుల్ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. లైక్ కొత్త ప్లాట్ఫాము, ట్రైన్ ట్రాక్స్, కొత్త ఓవర్ బ్రిడ్జి కట్టారు. అండ్ పెయింటింగ్ అంతా ఫుల్ రెనోవేషన్ మోడ్లో ఉంది. ఇదివరకైతే చాలా చిన్నగా ఉండేది. ఓన్లీ 2 tracks, 2 platforms ఉండేవి. చాలా చిన్నగా ఉండేది స్టేషను. ఇక్కడైతే స్టేషన్ బిల్డింగ్ పాత తీసేసి మొత్తం కొత్త బిల్డింగ్ కట్టారు. అసలు చూస్తుంటే ఇది మా ఊరు రైల్వే స్టేషన్ లాగా అనిపించలేదు. స్టేషన్ నుండి బయటికి రాగానే ఈ చెట్లు మాత్రం ప్రిజర్వ్ చేశారు కొట్టేయకుండా. కొంచెం ముందుకెళ్ళగానే చిన్న జంక్షన్ వస్తుంది. ఇక్కడ టీ షాపులు, బజ్జీ షాపులు అవన్నీ ఉంటాయి. ఈ స్టేషన్ ఎదురు రోడ్డే మా ఇల్లు. మా ఎదురు రోడ్లోనే మా ఇల్లు ఉంటుంది. జస్ట్ ఒక 4 to 5 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది రైల్వే స్టేషను. నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను మా ఇల్లు హోమ్ టూరు. అది నేను మన కమింగ్ వీడియోస్లో చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఆ రోజు నైట్ మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసాము. నెక్స్ట్ డే సండే కదా, ఇంకా సండే అంటే సండే స్పెషల్ ఉండాలి కదా. ఇక్కడ ఆ రోజు నాటుకోడి కూర చేసుకుందామని చెప్పేసి
చికెన్ తెచ్చి దాంట్లో ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తాను. ఇక్కడ నేను స్పెసిఫిక్గా మెజర్మెంట్స్ అవి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ స్పైసీ లెవెల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసి అది బాగా ఫ్రై చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా, నాకు కుక్కర్లో కంటే ఇలా విడిగా గిన్నెలో వండితేనే ఎందుకో టేస్టీగా అనిపిస్తుంది. సో నాకు ఐ థింక్ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టినట్టుంది బాగా ఇది కుక్ అవటానికి. అంటే ఇది మామూలు చికెన్ కంటే ఆర్గానిక్ చికెన్ కదా, ఇది కొంచెం టైం పడుతుంది. సో మనకు కావాల్సిన పుదీనా, కొత్తిమీర అలాంటివి వేసుకోవచ్చు. అది బాగా ఉడికిన తర్వాత కొంచెము 80% ఉడికాక ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, కొబ్బరి అవన్నీ వేసి మళ్ళీ కొంచెం వాటర్ అయిపోతే కనుక మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ బాగా మూతపెట్టి బాగా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేయాలి. సో ఈరోజైతే నాకు చాలా టైం పట్టిందనమాట, కొంచెం 1 అవర్ పైనే పట్టింది కుక్ అవటానికి. కానీ చాలా బాగా టేస్టీగా వచ్చింది ఆ రోజు కర్రీ అయితే. సండే స్పెషల్ కదా, ఇంకా నాకు కొంచెం కొత్తిమీర, పుదీనా సరిపోయినట్టు అనిపించక మళ్ళీ వేసాను. మళ్ళీ వేసి మళ్ళీ తిప్పి మళ్ళీ కొంచెంసేపు బాగా కుక్ చేశాను. సో అలా జరిగిందండి మా వీకెండు. చికెన్ కర్రీ మాత్రం అదిరిపోయింది. బ్రౌన్ రైస్ అండ్ చికెన్ కర్రీతో చాలా బాగా ఎంజాయ్ చేసాము మా సండే స్పెషల్ని. ఇంకా సండే అంటే ఏముంటుందండి, అన్నీ వెజిటబుల్స్ తెచ్చుకోవటము, వాటిని క్లీన్ చేసి మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని సెగ్రిగేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము. ఆకుకూరలు అమ్మ ఇక్కడ ఆకుకూరలు అన్నీ క్లీన్ చేస్తుంది. గోంగూర, పుదీనా అవన్నీ క్లీన్ చేసి కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ వాటిని స్టోర్ చేసుకోవటము. ఇంకా వీకెండ్ వస్తే ఇంక ఇవే కదా పనులు, మళ్ళీ వీక్ డేస్లో కుదరవు ఈ పనులన్నీ. ఇంకా అమ్మ ఉంది కాబట్టి అన్నీ బాగా హెల్ప్ చేస్తుంది. నాకు వెల్లుల్లి కారం కూడా అయిపోయింది. వెల్లుల్లి కారం కూడా చేసుకుందామని అమ్మ ఇక్కడ వెల్లుల్లి పైన పొట్టు తీస్తుంది. సో ఇలా గడిచిందండి మా వీకెండు. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతకు మేము తీసుకున్న చైన్స్ ఇవే అనమాట తెనాల్లో. పెద్ద గొలుసేమో అమ్మది 2 పేటల గొలుసు, ఇంకొకటి చిన్నది కూడా తీసుకున్నాము.